#AskDrJohnWatson అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ట్రూ 433 హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుందా? ప్లీజ్ రిప్లై. చాలామంది ఇప్పుడిప్పుడే కనుక హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోండి, లేకపోతే అర్లీగా ఈ సైడ్స్ హెయిర్ ఫాల్ అవుతూ ఉంది అనుకుందాం, లేదా కొంతమందికి ఈ క్రౌన్ ఏరియాలో కొంచెం హెయిర్ ఫాల్ అయిపోయి ఆ ఏరియా కొంచెం బాల్డ్ ప్యాచ్ లాగా కనిపించడం లేదా పల్చగా కనిపించడం జరుగుతుంది అనుకోండి. అటువంటి వాళ్ళకి ఈ ఆలోచన రావడం చాలా సహజం. అదేంటి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక ఇప్పుడు చేసుకున్నాం అనుకోండి అర్లీ స్టేజ్లోనే, ఇంకా ఫర్దర్ హెయిర్ ఫాల్ అవ్వదు కదా, అర్లీగానే కనుక మనం డిటెక్ట్ చేసుకొని అక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే ఇంకా హెయిర్ అనేటువంటివి అలాగే ఉంటాయి కదా అని అనుకుంటారు. కానీ ఇది సగం నిజం మాత్రమే. దీన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవడం అవసరం. అదేంటి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వెంట్రుకలు లూజ్ అవ్వవు అంటే అర్థం ఇవి ఫాల్ అవుతాయి, కానీ వాటి ప్లేస్లో మళ్ళీ గ్రో అవుతాయి. ఎందుకు ఇలా గ్రో అవుతాయి అంటే మన తల మీద ఉన్న ప్రతి వెంట్రుక కూడా ఒక హెయిర్ సైకిల్ అంటూ ఫాలో అవుతుంది. ఆ సైకిల్ ప్రకారం ఈచ్ హెయిర్ అనేటువంటిది 2 years నుంచి 8 years వరకు అలాగే గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ అది బ్రీఫ్ రెస్టింగ్ ఫేజ్లోకి వెళ్ళి మళ్ళీ ఎనాజన్ అనే గ్రోయింగ్ ఫేజ్లోకి వస్తూ ఉంటుంది. ఈ సైకిల్ రెగ్యులర్గా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే ఏదైనా కారణం వల్ల, అది న్యూట్రిషన్ కారణాల వల్ల కావచ్చు, లేదా స్ట్రెస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల ఈ సైకిల్ కనుక డిస్రప్ట్ అయింది అనుకోండి, అప్పుడు కొన్నిసార్లు టెంపరీ హెయిర్ ఫాల్ అవుతుంది, లేదా ఇదే కనుక డిఎస్టీ ఇన్ఫ్లుయెన్స్ అయినట్లయితే పర్మనెంట్ హెయిర్ లాస్ కూడా అవుతుంది. పర్మనెంట్ హెయిర్ లాస్ అంటే నా ఉద్దేశం ఆ ఏరియాలో హెయిర్ పర్మనెంట్గా లాంగ్ గ్రో కావడం ఆపేసి క్రమక్రమంగా మినియేచరైజ్ అయిపోతుంది, ఫైనలీ లీడింగ్ టు బాల్డ్నెస్. ఇప్పుడు మన క్వశ్చన్ దగ్గరకు వద్దాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుందా? సో ఇలా బాల్డ్నెస్ ఎవరికైతే వచ్చి ఉంటుందో, ఫర్ సపోజ్ ఈ ఫ్రంట్ ఏరియాలో బాల్డ్నెస్ వచ్చింది, ఈ వెనకలంతా జుట్టు బాగుంది అనుకుందాం, లేదా ఒక వ్యక్తికి ఈ క్రౌన్ ఏరియాలో బ్రహ్మానందం లాగా బాల్డ్నెస్ వచ్చింది, మిగతా అంతా జుట్టు బాగానే ఉంది అనుకుందాం. అటువంటప్పుడు ఆ వ్యక్తి లాస్ అయిన ఏరియా మాత్రమే ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు. ఇప్పుడు మిగతా చోట్ల హెయిర్ ఫాల్ అవుతుందా అంటే డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే హెయిర్ సైకిల్ ప్రకారం హెయిర్ రెగ్యులర్గా ఫాల్ అవుతుంది, మళ్ళీ గ్రో అవుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ని వేరుగా అడుగుదాం. ఈ వ్యక్తి ఫ్రంట్లో ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాడు కదా, మరి ఈ వెనకల బట్టలు వచ్చే అవకాశం ఉందా అంటే ఎస్. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీలో కనుక వెనకాల కూడా బట్టల ఫామ్ అయ్యే టెండెన్సీ ఉంది అంటే తప్పకుండా ఇతనికి బాల్డ్నెస్ వచ్చే అవకాశం ఉంది. ఫ్రంట్లో ట్రాన్స్ప్లాంట్ చేసినంత మాత్రాన వెనకాల బాల్డ్నెస్ రాకుండా ఉండాలని ఏమీ రూల్ లేదు, అన్లెస్ నంటిల్ మనం మెడికేషన్ వాడి ఈ వెనకాల ఉన్న హెయిర్ని కాపాడుకుంటే తప్పిస్తే. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మళ్ళీ ఒకసారి అడుగుదాం. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటెడ్ వెంట్రుకలు మళ్ళీ ఫాల్ అవుతాయా అంటే అగైన్ ఎస్, ఫాల్ అవుతాయి. ఫాల్ అయిన తర్వాత కూడా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటెడ్ వెంట్రుకలకి మళ్ళీ పొడుగ్గా పెరిగే అండ్ థిక్గా పెరిగే కెపాసిటీ కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి ఫాల్ అయినప్పుడు కూడా మనం ప్రత్యేకించి వరి అవ్వాల్సిన అవసరం లేదు.